అనకాపల్లి జిల్లాలో కనివిని ఎరగని రీతిలో నెలలో 2 అవినీతి చేపలు బయటపడ్డాయి. అంటే రెవెన్యూలో దారుణంగా అవినీతికి పాల్పడుతున్నారు. ఒకసారి వివరాలలోకి వెళ్దాం. అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు రైడ్. ఏసీబీ వలకి చిక్కిన అనకాపల్లి మండల అక్కిరెడ్డిపాలెం వీఆర్ఓ సత్యనారాయణ. అక్కిరెడ్డిపాలెం గ్రామంలో సాలపు శ్రీనుకు వారసత్వంగా ఉన్న వ్యవసాయ భూమి ముటేషన్ కొరకు 30,000 లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓ సూర్యనారాయణ. అక్కిరెడ్డిపాలెం ఇన్ఛార్జ్ వీఆర్ఓగా పనిచేస్తున్న సూర్యనారాయణ 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. అనకాపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ. ఇదే విషయం పైన మా ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ వివరాలు అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. జగతి, గుడ్ ఈవినింగ్. కని విని ఎరగని రీతిలో అనకాపల్లి జిల్లాలోని మరో రెండో శాప అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ యంత్రాంగమో ఈ రోజు రెండో చేప పడ్డం అరసి తగ్గించే విషయమే. ఎందుకు అంటే అవినీతికి పాల్పడుతూ అక్రమాలు చేస్తూ దుర్మార్గంగా దోపిడీలు చేస్తూ రైతుల్ని పట్టి పీడిస్తూ రైతుల్ని దారుణంగా కాలు దగ్గర రప్పించుకొని మరి పట్టి పీడించటము, వాళ్ళు తిప్పించటము, లొసుకులు లేవనెత్తడము, రైతుల భూమి కూడా రైతుల పక్షాన రైతులకు ఇవ్వాల్సిన పాసుబుక్కులు కూడా ఇవ్వటానికి, ట్రాన్స్ఫర్ చేయటానికి కనీవిని ఎరగని రీతిలోని ఈరోజు దేవరాపల్లి మండలం సూర్యనారాయణ దొరికి 15 రోజులు అవ్వక ముందే మళ్ళీ ఆ సత్యనారాయణని అక్కిరెడ్డిపాలెం వీఆర్ఓ అనకాపల్లి జిల్లాలోని మళ్ళీ ఇంకో వీఆర్ఓ దొరకడం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. రెవెన్యూ అధికారులకి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం ఇప్పుడు మాత్రం గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నారు. ఏసీబీ అధికారులు భయాందోళనతో గురవుతున్నారని తెలుస్తున్నది. కనీవిని ఎరగని రీతిలోని ఇప్పటికే దేవరాపల్లి మండలంలోని ఒక రెవెన్యూ వీఆర్ఓ సూర్యనారాయణ పట్టుబడిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న మండలాల్లోని వీఆర్ఓ దగ్గర నుంచి రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ అధికారులు కూడా భయాందోళనకు గురయ్యి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్న సందర్భాలు చూసి ఇంకా 15 రోజులు గడవక ముందే ఇంకో చేప దొరకటము కూడా మనం ఆశ్చర్యించే విషయమే. ప్రజలకి వారధులుగా ఉండవలసినటువంటి అధికారులు ఇక్కడ రైతులకి అండగా ఉండవలసినటువంటి, రైతులకు సేవ చేయవలసినటువంటి అధికారులు ఈ రోజు తొంగలో తొక్కుతూ అవినీతికి పాల్పడుతూ ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటున్నటువంటి రెవెన్యూ అధికారులపై ఏసీబీ అధికారులు పంజాయిసటం అరస తగ్గించే విషయం అని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజలు పూర్తిగా సహకారం అందించాలి. ఇట్లాంటి అవినీతి అధికారులని జైల్లో వేయించాలి. వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని కూడా ఒక పక్క ప్రజల నుంచి కూడా విన్నపాలు వస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు కూడా ఇట్లాంటి అవినీతి అధికారులు ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండకూడదు, అవసరమైతే తుపాకీతో పేల్చేయాలని చెప్పేసి అంత దారుణమైనటువంటి రైతుల నుంచి కూడా ఉగ్రహావేశాలు కూడా మొదలవుతున్నాయి. వాళ్ళు అనుకున్నటువంటి మాటలు కూడా వినికిడిగా మనం ఆలోచన చేయొచ్చు. వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా కాదు బయట పడేసేయాలి అనే ఆలోచనలో కూడా అంటే రైతులు అంత విసిగిపోయి ఉన్నారంటే ఈ అవినీతి చేపలు, అవినీతి అధికారులు, రెవెన్యూ యంత్రాంగము ఎంత అవినీతికి పాల్పడుతుందో ఈ రోజు సత్యనారాయణ దొరికిన తర్వాత అనకాపల్లి జిల్లాలోని ఒక సంచలనమైన చెప్పవచ్చు. థ్యాంక్ యూ జగతి. అక్కిరెడ్డిపాలెం గ్రామం అలాగే మారేడుపూడి గ్రామ రెవెన్యూ ఈ 2 సచివాలయాలకు సంబంధించినటువంటి గ్రామ వీఆర్ఓ అయినటువంటి శ్రీ ఎం సూర్యనారాయణ గారు ఈరోజు అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం నుంచి ఏసీబీ డిఎస్పీనైన నేను, నా పేరు రమణమూర్తి, అలాగే మా సిబ్బంది, మా ఇన్స్పెక్టర్స్ వచ్చి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా సదరు గ్రామ వీఆర్ఓని పట్టుకోవడం జరిగింది. అసలేంటంటే ఈ అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు సంజీవరావు గారు మే 30వ తారీఖున చనిపోయారు. మే 30వ తారీఖున చనిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ మదర్ పేరు మీద ఎవరైతే ఉన్నారో మదరు దేవుడమ్మ గారి పేరు మీద ఆ సదరు భూమి తాలూకా వివరములు మ్యుటేషన్ చేయటానికి ఈయన సెప్టెంబర్లో అప్లై చేసుకున్నారు. సెప్టెంబర్లో అప్లై చేసుకుంటే అది ఈ దినము వరకు కూడా పూర్తిగా చేయకుండా సుమారు 24 సర్వే నెంబర్లో గల సుమారు 3.5 ఎకరాల భూమిని మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ 24 నెంబర్లలోని 19 నెంబర్లు మాత్రమే మొన్న 1వ తారీఖు చేసి రిమైనింగ్ 5 కూడా తాను అడిగినటువంటి మొట్టమొదట 50,000 రూపాయలు లంచం అడిగాడండి.
తర్వాత మళ్ళీ 30,000 అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ 20,000 అన్నాడు. సో 20,000 రూపాయలు కాదు కదా, ₹1 కూడా లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు రైతు నిన్న మా వద్దకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తేదీ 26/11/2025 నాడు వచ్చి ఏసీబీ ఆఫీస్ విశాఖపట్నంకి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన పిదప మేము విచారించి ఈ దినము కేసు నమోదు చేసుకుని సదరు లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదరు విఆర్ఓ గారిని అనకాపల్లి ఎంఆర్ఓ